నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 9 రోజుల ముందుగానే రుతుపవనాలు వచ్చాయి. మే చివరి వారంలో వర్షాలు దంచికొట్టాయి. పైగా ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని అంచనా వేశారు వాతావరణ నిపుణులు. కానీ మొలకలు ఎండిపోతున్నా వరుణదేవుడు మాత్రం కరుణించటం లేదు. ఇంతకీ ఈ పరిస్థితికి కారణమేంటి? వాతావరణ నిపుణులు ఏమంటున్నారు? ఈ ఏడాది మే చివరి వారంలోనే భారీ వర్షాలు పడ్డాయి. వాతావరణ శాఖ కూడా ఈసారి రైతులకు పండగే అని ప్రకటించింది. దీంతో దుక్కులు దున్ని నారు పోశారు రైతులు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? నారుని కాపాడుకోవటానికి రైతులు ఎందుకు నానా తంటాలు పడుతున్నారు? సాధారణంగా జూన్ ఆరంభంలో తెలుగు రాష్ట్రాలను తొలకరి పలకరిస్తుంది. కానీ ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. మే చివరి వారంలోనే భారీ వర్షాలు కురిశాయి. ఈ ఏడాది వర్షాలు దండిగా పడతాయని, పంటలకు నీటి కొరత ఉండదని వాతావరణ నిపుణులు చెప్పారు. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందనే అంచనాలతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. వాస్తవానికి మే చివరి నాటికి కొన్ని యాసంగి పంటలు కోత దశలో ఉన్నాయి. వర్షాల వల్ల వాళ్లంతా ఇబ్బంది పడ్డారు. అలాగే కొందరు మామిడి రైతులు కూడా నష్టపోయారు. తీరా పడాల్సిన సమయంలో వర్షం పడడం లేదు. మే చివర్లో భారీ వర్షాలు కురవగా ఈ నెల మొదటి వారంలో వానల జోరు కనిపించింది. దీంతో దుక్కి దున్ని పొలాలను సిద్ధం చేశారు రైతులు. కొందరు నారు పోశారు. కంది, పెసర, మొక్కజొన్న పంటలను విత్తారు. అయితే గత 3 వారాలుగా వరుణుడి జాడలేదు. పైగా ఎండలు మండిపోతున్నాయి. విత్తిన విత్తనాలు, మొక్కలు ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు భారీ వర్షాలు కురిస్తే తప్ప వరి నాట్లు వేసే పరిస్థితి లేదు. ఈలోగా నారు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. నీటి తడి అందిస్తూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి రుతుపవనాలు విస్తరిస్తాయి. దీంతో కేరళ నుంచి మొదలై కాశ్మీర్ వరకు దేశంలో వర్షాలు పడతాయి. ప్రస్తుతం ఒక్క రాజస్థాన్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరించాయి. కానీ ప్రస్తుతం వానల విషయంలో ఉత్తరాది పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. దక్షిణాదిలో మాత్రం వానలు లేక ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి. రుతుపవనాలు వచ్చినా వానలు ఎందుకు కురవడం లేదంటే సముద్రంలో ఏర్పడిన పరిస్థితులే కారణమంటున్నారు నిపుణులు. వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పుల కారణంగానే వర్షాలు కురవడం లేదని చెబుతున్నారు. మరి పరిస్థితులు ఎప్పుడు మెరుగుపడతాయి? వర్షాలు ఎప్పుడు పడతాయి అంటే వాతావరణంలో మార్పులు రావాల్సిందే అంటున్నారు. అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం వంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడితేనే వర్షాలు పడతాయని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. రుతుపవనాలు వచ్చి నెల రోజులవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వానలు పడడం లేదు. ఒక రకంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వర్షాకాలం ప్రారంభమయ్యాక తెలంగాణలో కేవలం 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంటే సాధారణ వర్షపాతంతో పోల్చి చూస్తే 44% లోటు ఉంది. ఈసారి మే నెలలోనే తొలకరి పలకరించడంతో పొలం పనులు ముందుగా ప్రారంభించారు రైతులు. అంతా సిద్ధం చేసుకున్నాక వర్షాలు కురవకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మొలకెత్తుతున్న విత్తనాలు ఎక్కడ ఎండిపోతాయో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులు తమ పొలాల్లో విత్తనాలు నాటి ఎరువులు చల్లారు. కానీ తర్వాత వర్షాలు లేకపోవడంతో విత్తనాలు వేసిన రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. భూమిని నమ్ముకుని బతుకుతున్న తాము వేల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామంటున్నారు. అయితే ఇప్పుడు వర్షాలు కురవకపోతే పూర్తిగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా రైతులకు దాదాపు ఇటువంటి పరిస్థితులే ఎదురయ్యాయి. గత ఏడాది సీజన్ చివరి వరకు వర్షాలు పడలేదు. కానీ మొత్తం వర్షం కేవలం చివరి 15 రోజుల్లో పడింది. దీంతో రైతులకు దక్కాల్సిన ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువ జరిగింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. ఈ ఏడాది వర్షాలకు కొదవ ఉండదని, విస్తారంగా వానలు పడతాయని చెబుతున్నారు నిపుణులు. రుతుపవనాలు పూర్తిగా విస్తరించినా వర్షాలు పడకపోవడంతో ఇబ్బందికరంగా మారింది పరిస్థితి. దీంతో వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు అన్నదాతలు. మేఘం ముఖం చాటేసింది. అన్నదాతలో ఆశలు రేకెత్తించిన నైరుతి తర్వాత అలకబూనింది. కుంభవృష్టి తప్పదు అనుకుంటే కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకీ వాతావరణంలో ఇంతటి మార్పులకు కారణమేంటి? వర్షాలు ఎందుకు కురవటం లేదు? భారత ఉపఖండంలో 2 రుతుపవనాల సీజన్లుంటాయి. ఒకటి నైరుతి, రెండోది ఈశాన్యం. దక్షిణాది రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పంటలకు అత్యంత అనుకూలమైనది తొలకరి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే 4 నెలల కాలం వ్యవసాయ దిగుబడులకు చాలా కీలకం. ఆహార, వాణిజ్య పంటలకు ఇదే అనువైన కాలం. అందుకే నైరుతి మీద రైతులు చాలా ఆశలు పెట్టుకుంటారు. రోహిణి కార్తె ముగిశాక చిరుజల్లులు కురవగానే అన్నదాత పొలంబాట పడతాడు. ఈసారి తొలకరి ముందుగానే పలకరించడంతో వ్యవసాయ పనులు ప్రారంభించారు రైతులు. అన్నీ సిద్ధం చేశాక వర్షాలు కురవకపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. గతంతో పోలిస్తే ఈ ఏడాది వాతావరణం చాలా సానుకూలంగా కనిపించింది. జూన్లో ఆరంభం కావలసిన సీజన్
మేలోనే మొదలైంది. 9 రోజులు ముందుగానే కేరళను తాకాయి నైరుతి రుతుపవనాలు. పశ్చిమ గాలులు, అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నైరుతి రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించినట్లు ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ IMD తెలిపింది. అంతేకాదు, ఈసారి సాధారణం కంటే అధిక వర్షం పడుతుందని చెప్పింది. రోళ్లు పగులుతాయని చెప్పే రోహిణి కార్తె సమయంలో భారీ వర్షాలు కురిశాయి. వడగాడ్పులు, ఉక్కపోతలు ఉక్కిరిబిక్కిరి చేయాల్సిన సమయంలో వాతావరణం చల్లగా మారింది. కానీ ఆ ఆనందం అట్టే నిలవలేదు. దక్షిణ భారతదేశం నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాదికి రుతుపవనాలు చేరుకునే క్రమంలో ఎడాపెడా వర్షాలు కురిశాయి. కానీ అదంతా ఆరంభ సూరత్వమేనని తేలిపోయింది. 2 వారాలుగా వరుణుడు పూర్తిగా ముఖం చాటేయడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు పంటలకు నీరందని పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2 వారాలుగా నైరుతి రుతుపవనాల్లో కదలిక లేదు. సాధారణంగా జూన్ 2వ వారం నాటికి తెలుగు రాష్ట్రాలు అంతటా రుతుపవనాలు విస్తరించాలి. కానీ ఈ ఏడాది వారం ఆలస్యమైంది. దీంతో వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మండిపోతున్నాయి. రుతుపవనాల్లో కదలిక లేకపోవడంతో ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులు ఆకాశం వైపు ఆశగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు వాతావరణ నిపుణులు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుందని IMD చెబుతోంది. అయితే కొన్ని చోట్ల కుంభవృష్టి, ఇంకొన్ని చోట్ల కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎర్లీగా వచ్చింది మాన్సూన్ 10 రోజులు 12 రోజుల ముందు. కానీ రాయలసీమ వరకు ఎర్లీగానే వచ్చింది. ఆ తర్వాత దెర్ వాజ్ ఏ బిగ్ గ్యాప్, అంటే ఒక బ్రేక్ సిచ్యువేషన్ లాగా రెయిన్ పడకపోవడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే యూజువల్ డేట్స్ తోటి కోయిన్సైడ్ అయ్యింది మాన్సూన్ కొన్ని, అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాలకి. ఇలాంటివన్నీ కొంచెం మనం మార్పులు జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఇంటెన్స్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్డ్గా కొంచెం ఉండాలి. అంటే మూకమ్ముడుగా ఒకే దగ్గర వర్షం పడిపోవడం కానీ, లేకపోతే అసలు పడకపోవడం కానీ, ఇలాంటి ఈవెంట్స్కి మనం ప్రజలు కానీ ప్రభుత్వం కానీ సమాయత్తమై ఉండాలి. గత 25 సంవత్సరాలుగా నైరుతి రుతుపవనాల కదలికలను చూస్తే 5 నుంచి వారం రోజులు అటు ఇటుగా వస్తున్నాయి. కానీ ఈ ఏడాది సాధారణం కంటే 8 నుంచి 9 రోజులు ముందుగానే కేరళకు వచ్చేశాయి రుతుపవనాలు. జూన్ 1న కేరళను తాకాల్సిన రుతుపవనాలు చాలా ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. గడిచిన 25 ఏళ్లలో కేవలం 3 సార్లు ఇలా జరిగింది. గత 16 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి ఇదే తొలిసారి. 2001 నుంచి 2009 మధ్యకాలంలో మే చివర్లో దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. 2023లో వారం రోజులు ఆలస్యంగా వచ్చాయి. 2024లో 2 రోజులు ముందుగానే విచ్చేశాయి రుతుపవనాలు. 2003లో 8 రోజులు ఆలస్యంగా వస్తే ఈ ఏడాది దాదాపు 8 రోజులు ముందుగా పలకరించాయి. కానీ సాగుకు సరిపడేంతగా వానలు పడలేదు. దీంతో నిరాశ చెందుతున్నారు రైతులు. ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎందుకు కురవటం లేదు? ఊరించిన రుతుపవనాలు ఊసురోమనిపించడానికి కారణమేంటి? వాతావరణం మార్పులు దేనికి సంకేతం? క్లైమేట్ చేంజ్ ప్రభావం మున్ముందు ఎలా ఉండబోతోంది? మంచి ఎండాకాలంలో వానలు దంచికొట్టాయి. తీరా పంటలకు అవసరమైన సమయంలో వర్షం పడడం లేదు. ఈసారి సగటు కంటే ఎక్కువ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. కానీ అవసరాలు తీర్చే స్థాయిలో చినుకు రాలడం లేదు. ఈ ఏడాది 9 రోజులు ముందుగానే రుతుపవనాలు రావడంతో భారీ వర్షాలు పడ్డాయి. అదే జోరు కొనసాగుతుందనుకున్నారంతా. వ్యవసాయ పనులు తొందరగా ప్రారంభించారు రైతులు. కానీ జూన్ 2 తర్వాత సక్రమంగా వర్షాలు పడకపోవచ్చనే విషయాన్ని ముందుగానే అంచనా వేసింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వేడి, తేమతో పాటు అసౌకర్యమైన వాతావరణం నెలకొంటుందని కూడా చెప్పింది. దీనికి తగ్గట్లుగానే గడిచిన 15 రోజులుగా చిరుజల్లులు కూడా పడడం లేదు. రుతుపవనాలు ముందుగానే వచ్చినా ఆరంభంలో అనుకూల పరిస్థితులు ఉండబోవనే అంచనా వేశారు వాతావరణ నిపుణులు. వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉండబోదన్నారు. దీనికి పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణమండల ప్రాంతాల్లో ఏర్పడిన ఎల్నినో, లానినా పరిస్థితులే కారణం. భూమధ్య రేఖకు సమీపంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే వేడెక్కితే ఎల్నినో అంటారు. చల్లబడితే లానినాగా చెబుతారు. గత ఏడాది ఎల్నినో కారణంగా మన దేశంలో వర్షపాతం 6% తగ్గింది. ఈ ఏడాది ఎల్నినో బలహీనపడింది. లానినా ప్రారంభమైంది. దీంతో వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షపాతానికి అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావం తగ్గి లానినా ప్రభావం పెరగడం వల్ల సాధారణం కంటే అధిక వర్షం కురుస్తుందని చెబుతున్నారు నిపుణులు. కానీ ఎల్నినో ప్రభావం పూర్తిగా తగ్గలేదు కనుక వర్షాకాలం ఆరంభంలో వానలు తక్కువగానే కురుస్తాయన్నది నిపుణుల అంచనా. ప్రస్తుతానికి వర్షాలు తక్కువ పడినా లానినా ప్రభావం పెరిగే కొద్దీ వర్షాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. వర్షాకాలం ప్రారంభమైన ఉక్కపోతలు కొనసాగడానికి, ఎండ తీవ్రత తగ్గకపోవడానికి కూడా ఎల్నినో ప్రభావం పూర్తిగా తగ్గలేదని చెప్పడానికి ఓ సూచిక.
ఎల్నినో ప్రభావం తగ్గే కొద్దీ వాతావరణం చల్లబడుతూ ఉంటుంది. అంటే లానినా ప్రభావం పెరుగుతుందన్నమాట. అంటే మరికొంతకాలం ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. 2023లో నైరుతి రుతుపవనాల సమయంలో ఆంధ్రప్రదేశ్లో 13% తక్కువ వర్షం కురిసింది. ఈసారి 6% ఎక్కువగా వానలు పడొచ్చని నిపుణుల అంచనా. అలాగే తెలంగాణలోనూ సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 4% అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరి మనకు వర్షాలు ఎప్పుడు కురుస్తాయంటే మాత్రం వాతావరణంలో అనూహ్య మార్పునకు దారితీసే పరిస్థితులు ఏర్పడాల్సిందే అంటున్నారు నిపుణులు. అంటే అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు వంటివి ఏర్పడితే వాటి ప్రభావం వల్ల వాతావరణం చల్లబడుతుంది. వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మరికొంతకాలం వర్షాభావ పరిస్థితులు, ఉక్కపోతలు కొనసాగే అవకాశం ఉంది.